ప్రముఖ పుణ్యక్షేత్రం ద్రాక్షారామ కూరగాయల మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నిన్న అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగి క్షణాల్లో చుట్టుపక్కల దుకాణాలకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో సుమారు 40కి పైగా పూరిపాకాల్లో నిరసిస్తున్న దుకాణాలు దగ్ధమయ్యాయి. ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయం ఎదురుగా ఉన్న మార్కెట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో కూరగాయలు, కిరాణా, మాంసం దుకాణాలు పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. ఎగిసిపడిన అగ్ని కేరళతో భయాందోళనకు గురైన ప్రజలు పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. అయితే ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సుమారు ₹1 కోట్ల పైగా నష్టం వాటిలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ పక్కన ఒకటి ఉండండి, ఇంకా మంటలో ఇంకా విజయ్ గారు కొట్టుకోవడం మంట వాళ్ళు అయినట్టు వెళ్ళిపోతాయి అన్నీ. మొత్తం గంటలు కూడా రాదండి. అది వ్యవస్థాయిని బట్టి వాటిని కమిటీ చేసి అన్నింటిలో జరుగుతుంది. అలాగే ప్రభుత్వం తరఫు నుంచి కూడా పూర్తిగా సహకారం లభిస్తుంది. అదే కాకుండా స్వచ్ఛంద సంస్థల నుంచి కూడా అమౌంట్ తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా సర్వం కోల్పోయామని ఉత్సూహంలోకి వెళ్ళొద్దు, పిచ్చి పనులు చేయొద్దు. మీ అండగా మేము ఉంటామని ఇప్పుడు మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎవరు దయచేసి అత్యంత దురదృష్టకరం. నిశ్శబ్దంగా ఉండండి. సుమారు 11 గంటల సమయంలో ద్రాక్షారామ మార్కెట్ ఏరియాలో ఒక షాపు అది అంచినా లేకపోతే పోలీసు వాళ్ళు అంచినా కరెంటు పోయి వెంటనే రావటం వల్ల స్పార్క్ వచ్చి షార్ట్ సర్క్యూట్ అయిందనేది వినికిడి. అది దర్యాప్తు చేయవలసి ఉంది. అది ఖచ్చితంగా దర్యాప్తు చేస్తాం. షాపులు ఇంచుమించు 40 నుంచి 60 షాపుల వరకు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే పోలీస్ శాఖ వారు వెంటనే అలాగే ఫైర్ వాళ్ళు కూడా ఫైర్ శాఖ వాళ్ళు కూడా వెంటనే ఫైర్ ఇంజిన్లు తీసుకుని వచ్చి
సుమారు 1 మండపేట, రామచంద్రపురం, కాకినాడ 3 ఏరియాల నుంచి కూడా ఫైర్ ఇంజిన్లు వెంటనే రావటం. అయితే కేవలం అగ్నిదేవుడు 5 నిమిషాలు మాత్రమే సమయం ఇచ్చాడు. 5 నిమిషాల్లో సర్వం మొత్తం ఎన్ని షాపులు అయితే ఉన్నాయో అన్ని షాపులు కూడా దహనం అవ్వడం జరిగింది. అదృష్టం ఏంటంటే 60 షాపులు మాత్రం కొద్ది అటు ఇటు కూడా కొద్ది కేసుగా ఉండటం జరిగింది. అయితే ఇంకా అదృష్టం ఎక్కడ ప్రాణ నష్టం అనేది జరగలేదు. అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం నష్టపోయిన వాళ్ళని అన్ని విధాలుగా ఆదుకుంటుందని మాత్రం తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి అక్కడ ఇక్కడ చెదురుముదురు మాటలు వింటూ ఉన్నాం. మా జీవితం అయిపోయింది, మేము బతికి వేస్తాం, ఎవరు కూడా హోప్ని కోల్పోవద్దు, మేము ఉన్నాం, అందులో ఏ విధమైన సందేహం లేదు. ఇది వ్యక్తిగతంగా మేము ఆదుకోవడం జరుగుతుంది, ఆర్థికంగా అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా అలాగే ప్రభుత్వం ఖచ్చితంగా మీకు బాధ్యతగా నిలుస్తుందని తెలియజేసుకుంటూ అలాగే ఆర్డీఓ గారు ఈ రాత్రి సమయంలో కూడా ఆవిడ రావడం జరిగింది. డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఈ ద్రాక్షారామ సెక్రటరీ గారు మొత్తం అందరూ కూడా ఈ సమయంలో మరి ఇక్కడ రావడం జరిగింది. జరిగిన నష్టాన్ని వీళ్ళకి ఎలాగ మళ్ళీ వెంటనే షాపులు మళ్ళీ పెట్టి వీళ్ళ జీవితంలో గట్టిన అవ్వడానికి ఏ రకంగా అయితే వీళ్ళని ఆదుకోవాలనేది కూడా మేము కమిటీ వేయడం జరిగింది. ఆస్తి నష్టం కూడా రేపు సుమారు 9 గంటల సమయంలో ఆస్తి నష్టం కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ కూరగాయల షాపులు ఎన్నైతే ఉన్నాయో ఇందులో ఉండటం జరిగింది. సో ఆస్తి నష్టం అనేది సుమారు 40 నుంచి 60 షాపులు ఉంటాయి కాబట్టి ఆస్తి నష్టం అనేది అంచనా వేసి ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది, ధైర్యంగా ఉండండి, మేము ఉన్నాం, అందులో ఏ విధమైన సందేహం లేదని మీ అందరికీ తెలియజేసుకుంటూ అలాగే రేపు కూడా ఇక్కడ అధికారులందరూ రావడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా అధైర్యపడద్దు, ధైర్యంగా ఉండండి, మేము ఉన్నాం మీకోసం అని మాత్రం మీ అందరికీ చేతులు జోడించి నిర్ణయించుకుంటాం.